వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆడిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం పాల్గొని పార్టీ నాయకులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నెలవెల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు అరాచక పరిపాలన సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారకూడదని పాదయాత్రను చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. యువతకు అధిక ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల పరిపాలన దక్షతలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ నాయకులు పసల గంగాప్రసాద్, కాపునూరు చక్రపాణి, కట్టా వెంకటరమణారెడ్డి, బల్లి ముత్యాలయ్య, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, మహిళా నాయకురాళ్లు సుజాతమ్మ, కన్నెమ్మ, సంపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంటే, ఈ పరిపాలన ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అష్ట కష్టాలు పాలవుతారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఎలాంటి ఆధారాలు లేకుండా పోతాయి. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమం వెనకబడిపోతుంది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం చేసి శ్రీకాకుళం వరకు, రాజ్యం వరకు పాదయాత్ర సుమారు 3000 కిలోమీటర్లు నడిచి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మేల్కొల్పాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మేల్కొల్పాడు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మేల్కొల్పాడు. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని వెంబడి నడిపించుకున్నాడు. ఈ విధంగా రాష్ట్రంలో చైతన్యం చేస్తూ ప్రజల్ని పాదయాత్ర కొనసాగిన విషయం మనకు అందరికీ కూడా తెలుసు. మన నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి నారా లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్రని సక్సెస్ చేశారు. నాయుడుపేటలో జరిగిన మీటింగ్ అయితే అది భవిష్యత్తులో నభవిష్యత్తులాగా జరిగిన విషయం అందరూ కూడా గుర్తించారు. మరి ఎన్టీ రామారావు గారి దయా దాక్షిణ్యాలు ఆయనలో పూర్తిగా పుణ్యకించుకున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత ఆయనలో మెండుగా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఒక తిరుగులేని యువ నాయకుడిగా ఆయన చలామణి అవుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. తెలుగుదేశం పార్టీలో యువతను ప్రోత్సహించాలా, యువతకి 40% సీట్లు ఇవ్వాలని చెప్పని ఆయన ఒక ప్రపోజల్ పెడితే మహానాడులో అందరూ కూడా దానికి అంగీకరించి 40% యువతకి తెలుగుదేశం పార్టీలో సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. శాసనసభల్లో అయితేమి, పార్లమెంట్లో అయితేమి, అంటిల్లో కూడా చట్టసభల్లో 40% యువతకి మనం ప్రాధాన్యత కల్పించాలా తెలుగుదేశం పార్టీలని మొట్టమొదటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని కూడా మనం చేస్తూ ఉంటాం. ఆ నేపథ్యంలోనే మన డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే మరి ఆ కోణంలో నేను చెప్పని కూడా మీకు మనం చేస్తూ ఉంటాం. ఈరోజు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఆయన జరుపుకోవాలా. ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని నిండుగా ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.